బేటీ పడావో బేటీ బచావో లాంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ వైద్యులు శరత్ అద్దంకితో కలిసి హైదరాబాద్లో దత్తాత్రేయ పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మిత సేవా సంస్థల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పేదలకు సాయం చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు సహకారం లభిస్తుందని చెప్పారు. of Advanced Technology, A. Amani, National Institute of Technology, Agartala. Srinivasan Muniswamy, Radha Addanki Trust ద్వారా పేద విద్యార్థులకు ల్యాప్టాప్ అందించే కార్యక్రమానికి అద్దంకి ఉన్నటువంటి శరత్ గారు వారు నన్ను ఆహ్వానించారు. ఈ ట్రస్ట్ ద్వారా అద్దంకి శరత్ గారు విద్యా వైద్య రంగాల్లో అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా చాలా అభినందనీయమైంది. బడుగు బలహీనమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులను వారు చదివించడం అవుతుందో అంటే బీటెక్, ఎంబీఏ, ఎంబీబీఎస్ ఆ విధంగా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు డబ్బు లేక సీట్లు ఉండి చదవలేనటువంటి పరిస్థితుల్లో వారికి పూర్తి స్పాన్సర్షిప్ ఇచ్చి కనీసం ఒకరొకరికి 20-25 లక్షల వరకు కూడా వాళ్ళకు అందజేసి వాళ్ళకు పూర్తి విద్యను గర్పిస్తున్నందుకు ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే విద్య అనేది మనిషికి ఉపాధిని కల్పిస్తుంది. విద్యనే పేదరిక నిర్మూలనకు ఉపయోగపడుతుంది. విద్య ద్వారా ఉన్నతమైన విలువలు కూడా వస్తాయి. కాబట్టి అలాంటి విద్యను వారికి అవకాశాలు లేకుండా చేయకుండా అవకాశాలు పొందుపరుచుకునే విధంగా సేవలు అందించడం చాలా అభినందనీయమని వారు సుమారుగా 150 మంది విద్యార్థులకు ఈ విధంగా స్పాన్సర్షిప్ కూడా ఇచ్చి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.